నమస్తే. అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఏ రకమైనటువంటి ఆగడాలకైనా, అక్రమాలకైనా పాల్పడుతుండటం మనం సహజంగానే చూస్తుంటాం. తెలంగాణలో అధికార పార్టీ కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక నేత పోలీస్ స్టేషన్‌లో డాన్స్ వేయడం అనేది ఒక రకమైనటువంటి చర్చనీయాంశమైంది. మనం చూస్తున్నాం స్క్రీన్ మీద. ఆ డాన్స్ వేసేటువంటి వ్యక్తి పేరు గూడాల శ్రీనివాస్. ఆయన భార్య జడ్పీటీసీగా ఉన్నారు. భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్ సంబంధించి. ఇలాంటి సందర్భంలో మహదేవ్‌పూర్ పోలీస్ స్టేషన్‌కి ఆయన రెగ్యులర్‌గా వెళ్తుంటారు. అక్కడ ఉన్నటువంటి పోలీసులతో మంచి సాన్నిహిత్య సంబంధాలు కలిగి ఉన్నారు. ఎందుకనంటే జడ్పీటీసీ వాళ్ళ భార్య, అందులోనూ ఈయన కూడా కాంగ్రెస్ నాయకుడే. ఇంకా మరీ చెప్పాల్సిన విషయం ఉంది, అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇక ఆయనకు అక్కడ స్థానికంగా కూడా ఒక రకమైనటువంటి మంచి పేరు అనకూడదు, కానీ రాజకీయంగా ఒక రకమైనటువంటి లాబియింగ్ మాస్టర్గా మంచి పేరుంది. ఇలాంటి సందర్భంలో పోలీస్ స్టేషన్కి వెళ్ళినటువంటి వ్యక్తి అదిగో అలా డ్యాన్స్ వేస్తూ అక్కడ పోలీసులే దాన్ని వీడియో తీసి వైరల్ చేశారు. అంటే చూడండి, ఇక్కడ ఆ గూడాల శ్రీనివాస్ అనే ఒక రాజకీయ నాయకుడు, ఒక అధికార పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి పోలీస్ స్టేషన్లో బరి తెగింపు అనాలా లేకపోతే ఇంకేమనాలో అర్థం కావట్లేదు. ఆ పోలీసులను కూడా ఇక్కడ మనం తప్పు పట్టాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకనంటే అక్కడ ఒక పోలీస్ స్టేషన్ అంటే పోలీస్ స్టేషన్కి వచ్చేటువంటి బాధితుల పట్ల ఏ రకమైనటువంటి వ్యవహార శైలి కలిగి ఉన్నారో మనకు తెలుసు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. అక్కడికి వచ్చేవారి పట్ల కనీసం ఒక ఇది కూడా ఉండదు. కంప్లైంట్ తీసుకునే విషయంలో కానీ, వారికి న్యాయం చేసే విషయంలో కానీ దుర్భాషలాడటం, మహిళలైతే అసభ్యంకరంగా ప్రవర్తించడం, ఇవన్నీ చేస్తుంటారు. మనం చాలా చూసాం. ఇలాంటి సందర్భంలో పోలీస్ స్టేషన్కి వెళ్ళినటువంటి వ్యక్తి అక్కడ పోలీసులే పాటలు పెట్టి ఆయనతో డ్యాన్స్ వేయించడం, మళ్ళీ దాన్ని ఏదో ఒక మంచి కార్యక్రమంలాగా వీడియో తీయటం, దాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేయటం. ఇతగాడిపై, శ్రీనివాస్ అనే వ్యక్తిపై గతంలో కూడా ఎంతోమంది కంప్లైంట్స్ ఇచ్చారట. ఎందుకంటే ఆ ఏరియాలో మంచి లీడర్, ఒక పార్టీకి సంబంధించి, ఇక అన్నీ ఆయన కనుసనల్లోనే జరుగుతూ ఉంటాయి. ఇలాంటి క్రమంలో గతంలో ఆయన చేసినటువంటి పైరవీలు కానీ, దందాలు కానీ, వాటిని అరికట్టాలని చెప్పి కొంతమంది అయితే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు కూడా ఇచ్చారట. అయినా కూడా పట్టించుకోలే ఎవరు కూడా. ఎందుకంటే అక్కడ ఆ ఏరియాలో ఒక పెద్ద లీడర్. ఇటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి స్థానికులతో పాటు రాజకీయ వర్గాలు కూడా తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తున్నాయి. ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తి, అందులోనూ ఒక అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు, ఆయన భార్య జడ్పీటీసీగా ఉన్నారు. ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎంత ఒక జవాబుదారీతనంగా వ్యవహరించాలి. కానీ అది మరిచిపోయి పోలీస్ స్టేషన్లో ఇలా చేయటం. ఇప్పుడు దీనిపై కంప్లైంట్స్ కూడా డీజీపీకి వెళ్ళాయి. అసలు ముందు ఆ పోలీస్ స్టేషన్లో ఏం జరుగుతుంది అనే దాని మీద ఫోకస్ పెట్టాలని విచారణకు ఆదేశించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అంటే ఒక పోలీస్ స్టేషన్లో ఒక నాయకుడు వెళ్ళి అలా అన్నీ మరిచిపోయి విచక్షణ లేకుండా డ్యాన్స్ వేయటం ఏంటి? అదేమన్నా క్లబ్బా, లేకపోతే డ్యాన్స్ ఇన్స్టిట్యూటా? ఈ రకమైనటువంటి ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. దీనికి సంబంధించి మరి ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది ఆ అధికారులు నిర్ణయం మేరకు ఉంటుంది. ఖచ్చితంగా అయితే అక్కడ ప్రజా సంఘాలు కానీ, స్థానికులు కానీ, ఆయా రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు ఒకటే డిమాండ్. ముఖ్యంగా ఆ డ్యాన్స్ ఎవరైతే వేసినటువంటి వ్యక్తి ఉన్నాడు, దాన్ని చిత్రీకరించి పోలీస్ స్టేషన్లో ఎట్లా అనుమతిస్తారు, అసలు ఏం జరిగింది ఏంటి అనే దాని మీద చాలా సీరియస్గా ఉన్నారు పోలీసులు, ఉన్నతాధికారులు. దీనికి సంబంధించి కొంతమందిపై వేటు పడే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ జడ్పీటీసీ భర్త గూడాల శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ నాయకులపై కూడా కేసు నమోదు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.